విగ్గేదిరా నీది. మీరు ఇంత ఊరు పెద్ద కదా, ఎందుకు మన ఊరు చివరు ఉంటున్నారు? నీకు తెలుసు కదా ఈ ఊర్లో ఎలాంటి అన్యాయం జరిగినా నేను సహించను అని. అందుకనే ఊర్లో అన్యాయం చేసిన వాళ్ళందరినీ అవతలకు పంపించేశాను. అది ఊరయింది, నేను చివర్లో మిగిలా. అవును, ఇంకెవరైనా సమస్యలతో వచ్చారా? వీళ్ళందరూ సమస్యలతో వచ్చిన వాళ్ళేనా? అవును మ్యామ్, 4 వచ్చారు. ఆ 4ని రమ్మను. ఈ ఊర్లో నేను ఒకళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి నా 100 ఎకరాల మాగాని ఇద్దామని అనుకుంటూ ఉన్నాను. అలాగే దాంతో పాటు వీడికి జీతం కూడా ఇవ్వాలనుకుంటున్నాను. బట్ దానికన్నా ముందు నేను అడిగినటువంటి ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. సరే, మేము సర్వే కండక్ట్ చేశాము. ఈ సర్వేలో ప్రతి క్వశ్చన్ కి 4 ఆన్సర్లు ఉన్నాయి. టాప్ ఆన్సర్ ఏంటి అనేది ఐడెంటిఫై చేసి బజర్ నొక్కాలి మీరు. అండ్ బజర్ నొక్కిన తర్వాత మీ దగ్గర ఉండేటువంటి అమౌంట్ లో నుంచి ఎంత అమౌంట్ అయినా సరే మీరు కాయొచ్చు. కరెక్ట్ ఆన్సర్ అయినట్టయితే ఆ డబ్బులు 3 టైమ్స్ పెరిగిపోతాయి, లేదంటే పెట్టినటువంటి డబ్బులు పోతాయి. అండ్ ఇంకొక టీం వాళ్ళు వీళ్ళు చెప్పింది రైటా రాంగ్ అని గెస్ చేయొచ్చు. అండ్ వాళ్ళు కూడా అమౌంట్ పెట్టొచ్చు. కరెక్ట్ అయినట్టయితే ఆ అమౌంట్ డబుల్ అవుతుంది, లేదంటే అమౌంట్ పోతుంది. ఫస్ట్ క్వశ్చన్, భార్యాభర్తలు ఎవరి గురించి మాట్లాడుకుంటే గొడవలు మొదలవుతాయి? చెప్పండి స్టూడెంట్స్. హస్బెండ్ పక్కింటి పోయినప్పుడు. వాడే చేసినట్టు ఉన్నాడు ఆ పని. సరే, మీకేమనిపిస్తుంది ఎలాంటప్పుడు గొడవలు వస్తాయి? 100% ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గురించి మాట్లాడినప్పుడు, లేదా పాస్ట్ గురించి మాట్లాడినప్పుడు. నాకు ఎందుకో ఇది నువ్వు చెప్పినట్లేదు, నీ అనుభవంలో నుంచి నువ్వు తీసి చెప్తున్నట్టుగా. ప్రియాంక, నువ్వు చెప్పు. అదే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గురించి మాట్లాడినప్పుడు, లేదంటే ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గురించి మాట్లాడినప్పుడు. అంటే ఈ జరిగినటువంటి విషయం మీ మధ్యలోనే జరిగిందేమో అని నాకు అనిపిస్తుంది. ఓకే, ఇక్కడ ఉండేటువంటి ఆప్షన్స్, భార్యాభర్తలు ఎవరి గురించి మాట్లాడుకుంటే గొడవలు మొదలవుతాయి? ఏ, మాజీ ప్రేమికుల గురించి, బి, స్నేహితుల గురించి, సి, అత్తగారి గురించి, డి, పక్కింటి వారి గురించి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. భార్యాభర్తలు ఎవరి గురించి మాట్లాడుకుంటే గొడవలు మొదలవుతాయి? మాజీ ప్రేమికుల గురించి, స్నేహితుల గురించి. నువ్వేట్లా మా టీంకి వచ్చావు? మాజీ ప్రేమికుల కోసం లాక్ కర్ దియా జాయ్ మేడం. మాజీ ప్రేమికుల గురించి. Yes. మీ దగ్గర ఉండేటువంటి అమౌంట్ 7,55,000. ఎంత పెట్టాలనుకుంటున్నారు అందులో? 3 పెట్టు, పర్లేదు. మీరేమనుకుంటున్నారు, ఇది రైటా రాంగ్? కరెక్ట్. ఎంత పెడతారైతే? మీ దగ్గర 5,35,000 ఉంది. 2 lakhs పెడుతున్నాం. సో మాజీ ప్రేమికుల గురించి అని చెప్పారు. ఈ ఆన్సర్ రైటా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. నా ముట్టు పేరు పెట్టుకున్న సాతిరెడ్డి, నీ ముట్టుకుంటే భగ్గుమంది పచ్చ ఎండు గడ్డి. సరే, మీరు పెట్టినటువంటి 3 lakhs 3 టైమ్స్ పెరిగింది. నేను అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను మీకు. అండ్ మీకు మీ అమౌంట్ మీరు కరెక్ట్ అని గెస్ చేశారు కాబట్టి 4 lakhs వచ్చింది. మీ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నా. ఓకే, సెకండ్ క్వశ్చన్. దానికన్నా ముందు ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా? ఏంటమ్మా చెప్పు. నేను ప్రతిరోజు కాలేజ్కి వెళ్తా అంటే ఈ అబ్బాయి నన్ను టీజ్ చేస్తూనే ఉన్నాడు. వాడు అసలు టీజ్ చేసే పేసా వాడిది. ఈ అమ్మాయి ఈవ్ టీజింగ్ అని కంప్లైంట్ అని తనతో పాటు తీసుకొని వస్తే నువ్వేంటి అని వచ్చావు? టీజ్ చేస్తూనే ఉన్నాడు ఇప్పుడు కూడా. ఎలా టీజ్ చేస్తున్నాడు ఒకసారి చూపించమ్మా. ప్రతిసారి ఎలా టీజ్ చేస్తున్నాడు. అమ్మ చెల్లెలు లేరా ఇంట్లో? అమ్మ చెల్లెలు ఉన్నారుగా, నువ్వు లేవుగా. ఎలా చేస్తున్నావో చేసి చూపించు. దీన్ని టీజ్ చేయడం అనరమ్మా, ఏవో రకరకాలైన వింత చేస్తాడు. సన్ని టీజ్ చేస్తాడంట. ఇన్నాడు ఒకసారి వాడు చేసింది చూపిస్తా. టీజ్ చేయాలంటే నువ్వు నడుస్తుండు. ఎక్స్క్యూజ్ మీ. ఓ సారీ, రాలేదు. అది ఏంటో అంటుంది. చూడవచ్చా? అరే టీజ్ చేయమన్నారా, టచ్ చేయమన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, కోపం వచ్చినప్పుడు రిలాక్స్ అవ్వడానికి ఎక్కువ మంది చేసేటువంటి పనేంటి? నువ్వేం చేస్తావు? మావా ఎక్ పెగలా. ప్రియాంక? ఆవిడ నా గ్లాసే తీసుకో. లేదు, నేను కొత్త గ్లాస్ పడతావా? కోపం వచ్చేటప్పుడు యూజర్ సైలెంట్ అయిపోతాను, ఏం మాట్లాడు. సరే, ఇక్కడ ఉండేటువంటి ఆప్షన్స్ ఏంటంటే
కోపం వచ్చినప్పుడు రిలాక్స్ అవ్వడానికి ఎక్కువ మంది చేసే పని ఏంటి? ఏ మ్యూజిక్ వినడం, బి టీ లేదా కాఫీ తాగడం, సి నంబర్స్ లెక్క పెట్టుకోవడం, డి ఇష్టమైన వారికి ఫోన్ చేయడం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కోపం వచ్చినప్పుడు రిలాక్స్ అవ్వడానికి ఎక్కువ మంది చేసేటువంటి పనేంటి? మ్యూజిక్ వినడం, టీ లేదా కాఫీ తాగడం. సో మీరే నొక్కేశారు. సన్నీ అండ్ ప్రియాంక చెప్పండి. ఐ గో విత్ టీ కాఫీ. ఎంత లాక్ చేస్తారు? మనకి 2 కలిసి వచ్చింది 2 పెట్టు. 3 కలిసి వచ్చింది 3 పెట్టు. 3 ఇస్ మై అన్లక్కీ నెంబర్. 1 పెడతా. నాన్న నువ్వు నీ తరఫున 1,00,000, నా తరఫున 1,00,000 పెట్టు. ఓకే, 2 లక్షలు టీ కాఫీ తాగడం మీద పెట్టారు. మీరు రాంగ్ అని అనుకుంటున్నాము. 5 lakhs రాంగ్. అంటే నీకు అంత కాన్ఫిడెన్స్ ఉందన్నమాట. నేను మ్యూజిక్ అనుకుంటున్నా. కాఫీ టీ తాగడం అని మీరు చెప్పి మీరు 2 లక్షలు పెట్టారు. ఎస్ అండి. ఓకే, రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. సో కాఫీ టీ తాగడం కాదు, మ్యూజిక్ వినడం ఇస్ ద రైట్ ఆన్సర్. మీరు పెట్టినటువంటి డబ్బులు పోయాయి, మీరు పెట్టినటువంటి డబ్బులు మాత్రం వచ్చాయి. మీకు డబుల్ అయ్యింది. మీకు అకౌంట్ ఇచ్చేస్తున్నాను, అకౌంట్ లో తీసేస్తాను. సరే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎవరి చేత ఎక్కువగా మాటలు పడతారు? ఏ ప్రిన్సిపల్, బి బంధువులు, సి డాక్టర్, డి పక్కింటి వాళ్ళు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎవరి చేత ఎక్కువగా మాటలు పడతారు? ప్రిన్సిపల్, బంధువులు. ఈ విషయంలో నన్ను నమ్ము ఒకసారి. ఈ ఓకే, నువ్వు చెప్పు, నేను నమ్ముతా. తొందరగా డిసైడ్ అవుతే బాగుంటుంది. లాస్ట్ దండి. పక్కింటి వాళ్ళు 100% వాళ్ళే. సో పక్కింటి వాళ్ళు లాక్ చేసాము. అమౌంట్ ఎంత? ఒక 3 lakhs 3 lakhs పెడతా. పెడతా. 3 lakhs పెట్టారు పక్కింటి వాళ్ళ మీద. ఓకే, మీరేమనుకుంటున్నారు? ఇది రైటా రాంగా? రైట్. 1,00,000. ఓకే, మీ ఆన్సర్ మీ మీద నమ్మకంతో 1,00,000 రూపాయలు పెట్టేశారు. నాది అమ్మునా నమ్ముతుంది. ఇది కరెక్టా కాదా చూద్దాము. రైట్ ఆన్సర్. పక్కింటి వాళ్ళు ఇస్ ద రైట్ ఆన్సర్. సో మీరు పెట్టినటువంటి 3 lakhs 3 times పెరిగింది. మీరు పెట్టినటువంటి 1 lakh డబుల్ అయింది. కంగ్రాట్స్. ఒరేయ్, ఇటు రారా. మేడం సన్నీ పలికేవేంటి నువ్వు? ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా? లేవండి, అన్నీ అయిపోయినాయి. ఉన్నాయా? ఒకే ఒక్క సమస్య ఉంది నా దగ్గర. అది నువ్వే. ఆ గొడుగు నాకు పడుతున్నావో నీకు పడుతున్నావో అర్థం కావట్లేదు, కానీ నిన్ను నేను ఊర్లోంచి వెళ్ళేస్తున్నాను. వెళ్ళిపో. బాయ్.